హలో వ్యూవర్స్, ఇది సేల్స్ రిపోర్ట్ యొక్క సెకండ్ వీడియో. మనం లాస్ట్ వీడియోలో డేటా అనేది ఎలా తయారు చేసుకోవాలి సేల్స్ రిపోర్ట్ కోసం అనేది చూసాం. అంటే డేటా ఎంట్రీ అయిపోయిందనమాట. మనం ఏం చేసాము, డేటా అంతా ఎంటర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, సేల్స్ రిపోర్ట్లో క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి అంటే సేల్స్ రిపోర్ట్ కోసం, రైట్? సేల్స్ డేటా ఏముంది, ఓకే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఇది మన ప్రీవియస్ వీడియోలో చేసిన ఫైల్, ఓకేనా. దీనికి షీట్ 1, దీనికి ఏం చేద్దాం మనము, డేటా కలెక్షన్, డేటా అనేది మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, నేను 1 అని ఇచ్చేస్తాను, రైట్. ఇప్పుడు సెకండ్ ఏం చేద్దాం, మనము న్యూ ట్యాబ్, న్యూ షీట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ ఇవన్నీ మనం చేయబోతున్నాం. ఇవన్నీ ఏంటి, సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ క్లిక్, కాపీ చేసేసి, ఓకే ఇక్కడ ఓ పక్కన ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. అయితే పేస్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, అంతా ఇలా మిక్సింగ్ లా వస్తుంది. అక్కడ ఉన్నట్టుగానే రావాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ కీప్ సోర్స్ కాలమ్ విడ్త్ ఈ ఆప్షన్ తీసుకోవాలి. చూస్తున్నారా, అక్కడ ఉన్నట్టుగానే వచ్చింది కదా, ఎంత విడ్త్ ఉందో అంతే వచ్చింది అనమాట. ఓకే, పే స్పెషల్ మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, నీట్గా అవుతుంది, టైం వేస్ట్ అసలు కాదు, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ డేటా కలెక్షన్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా ఏం కావాలి మనకి, దీనిపైన మనం చేయాల్సింది. ఓకే, అయితే ఈ డేటా అంతా ఏం చేద్దాం, మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుందాం. క్లిక్ చేసేసి కాపీ పేస్ట్ బెస్టా, లేకపోతే దీన్ని షీట్నే కాపీ చేయడం బెస్టా? షీట్ కాపీ చేయడం బెస్ట్. ఎలా చేయాలి, కంట్రోల్ కీ నొక్కేసేసి ఇలా డ్రాగ్ చేసేసుకోవాలి. చూడండి, డేటా కలెక్షన్ ఇది 2 అని వచ్చింది కదా. అయితే ఇది మరి ఆల్రెడీ అయిపోయింది కదా, దీన్ని ఏం చేస్తాను, నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏముంది, క్లియర్, క్లియర్ ఆల్ క్లిక్ చేస్తే పోయింది మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇదంతా కూడా అక్కడ తెచ్చుకుంటాను, రైట్ క్లిక్, ఇది కట్ చేస్తాను, రైట్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ కాలమ్ విడ్త్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది అవసరం లేదు, మనం తీసేయచ్చు, క్లియర్ ఆల్, రైట్. అయితే ఇప్పుడు దీనికి ఏం పేరు ఇవ్వాలి, క్యాల్కులేషన్, 2 క్యాల్కులేషన్స్. ఓకే, సో పేస్ట్ ద ఆటోమేటిక్ డేటా యాజ్ వాల్యూస్, ఇది ఆల్రెడీ మనం చేసేసాం మనం, ఓకేనా. ప్రీవియస్ దాంట్లో మనం చేసేసుకున్నాం కదా, చేసేసాం మనము. అండ్ ఇది టోటల్ సేల్స్ కూడా మనం చేసుకున్నాం, రైట్. అంటే ఇది అయిపోయింది. దీని కీబోర్డ్ షార్ట్ కట్ చూడండి, ఆల్ట్ హెచ్వివి అని ఇచ్చేసాను. అంటే మీరు మౌస్తో కాకుండా మీ కీబోర్డ్తో అయితే ఇలా తీసేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, అది మీరు కాపీ చేసింది ఇప్పుడు మీరు కాపీ చేస్తారు, రైట్. ఓకే, ఇలాగనమాట. దీనికి ఇది వి అని ఉంది, వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, వేరే షీట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఆల్ట్ హెచ్వివి వచ్చింది కదండి, ఇలాగనమాట. సరే, ఎస్కేప్ కి. ఇప్పుడు ఏం కావాలి మనకు, హైలైట్ సండేస్ అండ్ బోల్డ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 4 ఇవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవ్రీడే మరి ఆ షాప్ కానీ ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ ఓపెన్ ఉంటుందా? సండేస్ హాలిడేసే కదా, మీద రోజు ఏ రోజులు ఉన్నా లేకున్నా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ డేట్స్లో సండేస్ ఏ ఉన్నాయో వాటిని ఏం చేయాలి, మనము మార్కప్ చేయాలి. ఏం చేయాలండి, మార్కప్ చేయాలి. అంటే దానికి రెడ్ కలర్లో కానీ ఏదైనా కలర్లో కానీ మనం ఏం చేద్దాం, దాన్ని హైలైట్ చేయాలి. మరి అది హైలైట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము కంట్రోల్ ఏ చేసాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఎక్కడికి వెళ్ళాలి, మనము కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ తీసుకోవాలి.
ఏం తీసుకోవాలండి? న్యూ రూల్. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఈ యొక్క బాక్స్లో క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫార్ములా ఏముంది? ఈక్వల్ టు వీక్ డే. ఇక్కడ చూడండి ఓన్లీ ఏ మాత్రమే లాక్ అయింది. 1 అంటే రో లాక్ అవ్వలేదు, ఓన్లీ కాలం మాత్రమే లాక్ అయింది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? ఓన్లీ సండే మాత్రమే. వీక్ డే ఏం చేస్తుంది? వీక్ డే 1 అంటే సండే, 2 అంటే మండే, అలా ఉంటుందన్నమాట. ఓకే, ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకుంటే సపోజ్ ఇది సాటర్డే వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు దీన్ని అది ఏంది మార్కప్ చెయ్యదు. 1 వస్తేనే ఈక్వల్ టు 1 అంటే సండే వస్తేనే ఏం చెయ్యదని కలర్ చెయ్యి అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను? ఈక్వల్ టు వీక్ డే తర్వాత ఏం చేస్తాను? నాకు ఎక్కడి నుంచి కావాలి? ఇక్కడి నుంచి లెక్క పెట్టు అని చెప్తున్నాను దాన్ని. ఓకే, బ్రాకెట్ ఓపెన్, క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాను? బ్రాకెట్ క్లోజ్ చేసి ఈక్వల్ టు 1 ఇచ్చాను. కానీ ఇక్కడ ఏంటి? ఏ మాత్రమే లాక్ అవ్వాలి, 1 లాక్ అవ్వద్దు ఇచ్చేసాను. మరి ఇది కండిషన్ ఇచ్చాను, ఇలా ఉన్న దగ్గరనే ఏం చేయి, నువ్వు దాన్ని హైలైట్ చెయ్యి అని చెప్పాను. అంటే ఇప్పుడు సపోజ్ 7 అనేది సండే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది మొత్తం కూడా ఏమవుతుంది? హైలైట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం సెలెక్ట్ చేశాను కదా. అదే ఒకవేళ ఇది మాత్రమే సెలెక్ట్ చేసి ఉంటే ఏమయ్యేది? ఓన్లీ ఇది ఒకటే అయ్యేది. నాకేం కావాలి? ఇక్కడి నుంచి ఇంతవరకు కావాలి. కాబట్టి ఏం చేశాను నేను? ఇది మొత్తం సెలెక్ట్ చేశాను. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు నాకు ఏ కలర్లో కావాలి? ఫస్ట్ నాకేంటి? బోల్డ్లో కావాలి. నెక్స్ట్ ఏ కలర్లో కావాలి? సపోజ్ నేను ఎల్లో తీసుకుంటాను. మనం ఎలాగో కలర్స్లో తీసుకోము, ఎందుకంటే మనము చేసేది చాలా మటుకు ప్రింటింగ్ అండ్ షేరింగ్ ఉంటుంది. అయితే మనకి ఈజీగా ఇక్కడ అర్థం కావడానికి ఎల్లో కానీ ఏదైనా లైట్ కలర్ కానీ తీసుకుంటాను. ఓకేనా? మోస్ట్లీ మనం ఈ గ్రే స్కేల్ తీసుకుంటూ ఉంటాం. ఇది తీసుకుందామా? లేకపోతే టాప్ నుంచి ఏంటిది? 3rd, రైట్? ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత చూడండి 8th వస్తుంది. ఎందుకు 8th తీసుకుంటుంది ఇది? మరి ఇది 8th అనేది సండేనేనా? చూద్దామా ఎలా తెలుస్తుంది సండేనా అనేది. ఇక్కడ క్లిక్ చేసి ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకొని ఏం చేస్తున్నాను? ఈ సెల్ కామా డిడిడి ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుంది? మండే అది. కానీ మనకు కావాల్సింది ఏంటి? సండే. అంటే ఇది కావాలి. మరి ఇప్పుడు ఏం చేస్తాను నేను? మళ్ళీ ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇది కాదు కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. అయితే కండిషనల్ ఫార్మాటింగ్ మేనేజ్ రూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇదే కదా మనం ఇచ్చింది. ఎడిట్ రూల్ క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ సంథింగ్ మిస్టేక్ అయిపోయాయి. ఈ నంబర్స్ వచ్చేసాయి. ఓకే, ఇచ్చేసి ఓకే చేసి అప్లై ఇవ్వండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అర్థమైందా? అలాగనమాట. సో అర్థమైంది కదా. ఎడిట్లోకి వచ్చేసి ఇక్కడ మనం మార్చేసుకున్నాం. ఓకే చేసేసి అప్లై చేస్తే అయిపోయింది. ఇది వచ్చేసేసి ఇప్పుడు ఇది నేను పైకి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది చూడండి? సండే అని చూపిస్తుంది. ఓకేనా? ఇది మండే నుంచి స్టార్ట్ అయింది. అంటే మండే ఎప్పుడు వచ్చింది? 1st జనవరి ఎప్పుడు వచ్చింది? మండే రోజు వచ్చింది అనమాట. ఓకే, ఇలా మీరు చూసుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇది రిమూవ్ చేస్తున్నాను. ఒక సెపరేట్ కాలం కూడా పెట్టేసుకొని ఏం చేయొచ్చు మనము? ఆ యొక్క మంత్స్ అనేది సండేస్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. సండేస్, వీక్ డేస్ అనేవి మనం పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చూడండి ఏమైపోయింది? మనం చూడండి బోల్డ్ అయింది, హైలైట్ అయింది. హైలైట్ సండేస్ అండ్ బోల్డ్ చేసేసుకున్నాం. సేవ్ చేద్దామండి మనం. నెక్స్ట్ రిమూవ్ డేటా ఫ్రమ్ సండేస్. మరి సండే రోజు మన డేటా ఉంది కదా, మరి ఇదంతా తీసేయాలి కదా. ఎలా తీసేయాలి? అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఓన్లీ ఇవి మాత్రమే మనకు రావాలి అక్కడ, రైట్? అప్పుడు ఏం చేస్తాను నేను? ఫిల్టర్ ఆన్ చేస్తాను. ఏం చేయాలండి? ఫిల్టర్ ఆన్ చేయాలి. మరి ఫిల్టర్ ఆన్ చేయాలంటే కీబోర్డ్తో ఎలా, మౌస్తో ఎలా? మౌస్తో మీకు తెలిసిందే, డేటాలోకి వెళ్ళేసేసి సార్ట్ అండ్ ఫిల్టర్లో ఫిల్టర్ క్లిక్ చేస్తే వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. మరి కీబోర్డ్తో ఎలా చేయాలి? ఆ టేబుల్లో క్లిక్ చేసి ఎక్కడైనా కంట్రోల్ షిఫ్ట్ ఎల్ నొక్కాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎల్ నొక్కితే ఏమో చూడండి ఫిల్టర్ బటన్స్ వచ్చేసాయి. ఓకే, మనం ఈ యొక్క హెడ్డింగ్స్ని కూడా ఏం చేద్దామంటే హైలైట్ చేసుకుందాం, ఎందుకంటే దీనిలో కలిసిపోతుంది. దీన్ని బోల్డ్ చేసుకొని కలర్ కొంచెం థిక్ ఇద్దాం. ఇంతకుముందు మనం దీనికి ఏం ఇచ్చాం? 3rd ఇచ్చాం కదా, దీనికి కొంచెం డార్క్ ఇద్దాం. అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ కనబడుతుంది. సార్ ఫస్ట్ ఇచ్చేద్దామా?
రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ కలర్ ఉన్నవి మాత్రమే ఏం చేయాలి, కనిపించాలి. కనిపించాలంటే ఏం చేస్తాను, ఏదైనా ఫిల్టర్ క్లిక్ చేసేసి, ఓకే, ఫిల్టర్ బై కలర్ ఉంది కదా, ఈ కలర్ కదా, క్లిక్ చేస్తే ఏమైపోయింది చూడండి, అది మాత్రమే కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ డేటా ఏం చేయాలి మనము, ఇదంతా కూడా, ఓకే, ఇదంతా కూడా ఏం కావాలి, మనం తీసేయాలి. ఓకే, ఆ రోజు ఏమీ సేల్స్ లేదు కాబట్టి ప్రోడక్ట్ ఉండదు, క్వాంటిటీ ఉండదు, యూనిట్ ప్రైస్ ఉండదు. ఇవి 3 లేనప్పుడు, అంటే ఈ 2 లేనప్పుడు ఇది కూడా ఉండదు. ఎస్ ఆర్ నో? అది ఏం చేస్తాను నేను, దీన్ని ఇది సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసేస్తాను. ఓకే కదండి, రైట్, వచ్చేసేసింది. ఇప్పుడు ఇది కూడా మనము ఏం చేయొచ్చు, తీసేయొచ్చు. ఓకే, కానీ 0 చూపిస్తుంది, ఉంచేద్దాం. అయితే ఇప్పుడు డేటాలోకి వెళ్ళేసి క్లియర్ ఇచ్చేస్తే ఏమైపోతుంది చూడండి, ఇదంతా కూడా వచ్చేసి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఏదైతే బ్లాంక్ ఉందో ఈ బ్లాంక్స్ అన్నిట్లో మనకి ఏం కావాలి, జీరోస్ కావాలనుకోండి, అప్పుడు ఇలా చేయాలి కదా. ఇంతకుముందు డిలీట్ చేసేసాం, ఇప్పుడు జీరోస్ కావాలి. అయితే ఎక్కడైనా క్లిక్ చేసి ఏం చేయండి, కంట్రోల్ ఏ నొక్కండి, డేటా మొత్తం సెలెక్ట్ అయ్యి. ఇప్పుడు ఇందులో ఏం కావాలి, ఏ సెల్స్ అయితే బ్లాంక్ ఉన్నాయో ఆ సెల్స్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం బ్లాంక్ ఉన్న సెల్స్లోనే కదా మనం జీరో వేయాల్సింది. అయితే ఇక్కడ నేను కంట్రోల్ జీ నొక్కుతాను, స్పెషల్లోకి వెళ్ళి బ్లాంక్స్ క్లిక్ చేస్తాను. బ్లాంక్స్ క్లిక్ చేసి ఓకే చేయగానే ఏమైపోతుంది చూడండి, అన్ని సెల్స్ కూడా బ్లాంక్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను 0 టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ నొక్కగానే చూడండి, అన్నిట్లో కూడా జీరోస్ వచ్చేసాయి. హౌ ఈజీ కదండి, రైట్. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, జీరోస్ అనేవి వేసుకోవచ్చు అనమాట, అంత బ్లాంక్ కాబట్టి. ఒకవేళ ఖాళీగా ఉంచాలనుకుంటే మీరు ఉంచవచ్చు, అండూ చేసుకోండి, రైట్, ఖాళీగా ఉండిపోతాయి, యువర్ విష్. ఓకే, అది బ్లాంక్ అని చెప్పడానికి అలా ఇచ్చాను. ఒకవేళ మీరు ఎక్కడైనా డాష్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఓకే, కంట్రోల్ జీ ఇచ్చేసి కంట్రోల్ ఏ ఇవ్వండి, కంట్రోల్ జీ ఇవ్వండి, స్పెషల్లోకి వెళ్ళేసి బ్లాంక్స్ ఇచ్చేసి ఇక్కడ హైఫెన్ కొట్టండి, కంట్రోల్ ఎంటర్ కొట్టగానే చూడండి మొత్తం కూడా ఏమైపోయింది, అది హైఫెన్ అనేది వచ్చేసింది. ఇలా మీరు చేసుకోవచ్చు అన్నమాట, ఇట్స్ యువర్ విష్. ఓకే, సో కంట్రోల్ 0 నొక్కేసేసి కంట్రోల్ ఎంటర్ నొక్కేసి ఇలా వచ్చేసాయి, మొత్తం 0 జీరోస్ వచ్చేసాయి. ఫైన్, కంట్రోల్ ఎస్ చేద్దాం, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ డేటా ఫ్రమ్ సండేస్. ఎలా చేయాలో ఏమైనా స్టెప్ మనం ఫాలో అయ్యాం కదండి. ఫిల్టర్ బై కలర్ చేసాము, కలర్ ఇచ్చేసాము, ఓకే, కంట్రోల్ జీ నొక్కేసాము, ఇదంతా ఇచ్చేసాము, జీరో టైప్ చేసాము అండ్ కంట్రోల్ ఎంటర్ నొక్కేసాం, అయిపోయింది. ఇప్పుడు మనము కిందికి స్క్రోల్ చేస్తుంటే ఏమవుతుంది, పైన హెడ్డింగ్స్ కనిపించట్లేదు, ఏ డేటా ఏ హెడ్డింగ్తో మనకు అర్థం కావట్లేదు. మరి ఈ హెడ్డింగ్స్ అనేది మనకు కనిపించాలంటే ఏం చేయాలి, ఓకే, ఈ టేబుల్లో ఎక్కడైనా క్లిక్ చేసి, కాదు, ఆ యొక్క రో కిందనే క్లిక్ చేయాలి, రైట్. ఇలా క్లిక్ చేసేసుకొని ఏం చేయాలి, మన ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో కింద ఇక్కడ నుంచి ఫస్ట్ కాలం నుంచి ఇక్కడ వ్యూ ట్యాబ్ కి వెళ్ళేసేసి ఏం చేయాలండి, మనము ఫ్రీ స్పేన్స్ క్లిక్ చేస్తే ఏమైపోయింది చూడండి, ఆ రో అనేది ఏమైపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. అంటే మనం ఎంత కిందికి వెళ్ళినప్పుడు చూడండి, ఫస్ట్ రోది మనం కిందికి వెళ్ళినప్పటికి అలాగే కనబడుతుంది. ఓకేనా, దీన్ని ఏమంటాం మనము, ఫ్రీజ్ హెడ్డింగ్స్ లేక ఫ్రీ స్పేన్స్ అని అంటాం. ఓకేనా, ఇది అయిపోయింది. ఓకే, A2 సెల్లో క్లిక్ చేసాం, ఫ్రీ స్పేస్ చేసేసాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనము టోటల్ సేల్స్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము, యావరేజ్ సేల్స్ ఎలా చేయాలి, మాక్సిమం సేల్స్, మినిమం సేల్స్, గ్రాండ్ టోటల్, ఓకే, ఇవన్నీ చూద్దాం. టోటల్ సేల్స్ అనేది ఇచ్చేసాం కదా మనము, ఇప్పుడు యావరేజ్ సేల్స్ ఇవన్నీ కూడా చేయాలి కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, మనము ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, డిలీట్ చేసేసి యావరేజ్ సేల్స్, రైట్, యావరేజ్ ఫంక్షన్ మాకు తెలిసిందే, ఈక్వల్ టు టైప్ చేసి ఇక్కడ AVERAGE టైప్ చేసి ఏం చేయాలండి, ట్యాబ్ కి నొక్కాలి.
ఓకే, ట్యాబ్ కి నొక్కిన తర్వాత ఇక్కడ ఏంటి మనకు అడిగిన యావరేజ్ సేల్స్ అవుతుంది. టోటల్ సేల్స్ అంటే ఏమవుతుంది, ఇది వచ్చేస్తుంది యావరేజ్ సేల్స్. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ E2 సెల్లో క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఓకే సెలెక్ట్ చేసేసుకోండి. ఇదంతా సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయండి, ఎంటర్ కి నొక్కండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైపోయింది, యావరేజ్ సేల్స్ అనేది వచ్చేసేసింది. ఇక్కడ డెసిమల్స్ అనేవి ఉన్నాయి కదండి, మనము ఇక్కడ తగ్గించేసుకుందాం. ఓకే, 2 డెసిమల్స్ కావాలా 0 కావాలనేది ఇట్స్ యువర్ చాయిస్. నెక్స్ట్ ఏం కావాలి, మ్యాక్సిమం సేల్స్, అంటే దీంట్లో మ్యాక్సిమం ఎక్కువ సేల్ అయ్యింది ఏది కావాలి, అయితే ఈక్వల్ టు మ్యాక్స్ ఇచ్చేసేసి ఏం చేయాలి మనము, E2 సెల్లో క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో నొక్కేసేసి ఏం చేయండి, ఎంటర్ కొట్టేయండి. ఓకే, 660 అనేది లార్జెస్ట్. మరి అదేనా కాదో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, ఈ సెల్లో క్లిక్ చేసేసి ఇక్కడ లార్జెస్ట్ స్మాలెస్ట్ చూడండి, టాప్ అదే కదండి, కరెక్ట్, అది అండు. నెక్స్ట్ ఏం చేస్తాను ఇప్పుడు, మినిమం సేల్స్ అంటే స్మాలెస్ట్ అంటే తక్కువలో తక్కువ సేల్ ఎంత అయింది, ఈక్వల్ టు మిన్. ఇప్పుడు ఇక్కడ E2 సెల్లో క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో నొక్కేసి ఏం చేయండి, ఎంటర్ కొట్టేయండి. ఏమైపోయింది, మనకు 0 ఉంది. ఓకేనా, ఇక్కడ ఏముంది, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, అందుకో 0 అని 0 వస్తుంది. అయితే అలా కాకుండా మనము ఏం చేయొచ్చు, దాన్ని ఒక ఫార్ములా ఉంటుంది, ఇది ఇవ్వాలన్నమాట. ఏంటా ఫార్ములా, ఇక్కడ ఏమడుగుతున్నాం మనము, ఇక్కడ మినిమం అంటే ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి E2 టు E233 వరకు ఉన్న డేటాలో ఏం చేయ, దాంట్లో గ్రేటర్ దాన్ 0 చూడు, అంటే అక్కడ ఈక్వల్ టు ఇవ్వట్లేదు చూడండి, అంటే ఇఫ్ E2 టు E233 దీనిలో చూసేసి అందులోంచి ఏం చేయమనము, E2 టు E233లో మినిమం తీసుకో అని చెప్తున్నాం అనమాట. దీనిలో మినిమం ఇది 0 కాకుండా, అంటే 0 కంటే కొంచెం పెద్దది ఏముంది, మినిమం 100 ఉంది. అది తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నాం మనం, ఇది క్లిక్ చేసేసి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చూడండి, లేక లార్జెస్ట్ టు స్మాలెస్ట్, హండ్రెడ్. 0 తర్వాత ఏముంది 100, కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చిందండి 100. అర్థమైంది కదా. సో ఇలా మినిమం సేల్స్ చూస్తాము, ఇలా మ్యాక్సిమం సేల్స్ చూస్తాం. ఓకేనా, దట్ ఈస్. నెక్స్ట్ గ్రాండ్ టోటల్స్. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం మనము, డేట్ వైజ్ మనకు ఒక టోటల్ వచ్చింది. మనకేం కావాలి, టోటల్ ఎంత క్వాంటిటీ సేల్ చేసాము, టోటల్ ఎంత సేల్ చేసాము. ఓకేనా, 1 జనవరి నుంచి 19 ఆగస్టు వరకు, మరి అది కావాలి కదా మనకు. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనము గ్రాండ్ టోటల్, ఓకే గ్రాండ్ టోటల్ ఇలా ఇచ్చేసేసి, ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ సోల్డ్ ఇక్కడ క్లిక్ చేసేసి ఆల్ట్ ఈక్వల్ టు రైట్, ఇంతవరకు మొత్తం చూడండి ఎంత వచ్చింది, 2660 అంత క్వాంటిటీ సేల్ అయింది, సేల్ చేసాం. యూనిట్ ప్రైస్ మనకు క్యాలిక్యులేషన్ అవసరం లేదు కదా. ఓకే, ఇక్కడ టోటల్ సేల్స్ ఎంత అయింది, మళ్ళీ ఆల్ట్ ఈక్వల్ టు ఎంట్రీకి ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేయొచ్చు. దీన్ని మనం స్పెషల్గా హైలైట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాం, బోల్డ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బోర్డర్స్ కావాలనుకోండి, అన్నింటికి కంట్రోల్ హోమ్ నొక్కేద్దాం, కంట్రోల్ ఏ నొక్కేద్దాం. ఓకే రైట్, ఏం చేద్దాం మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళేసేసి ఆల్ బోర్డర్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే కదండి. సో గ్రాండ్ టోటల్ వరకు అయిపోయింది. ఎలా కనబడుతుంది ఇప్పుడు మన టేబుల్ అనేది, చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా లుక్ అనేది. అయితే ఇక్కడ మనకు ప్రతి పేజీలో కూడా హెడ్డింగ్స్ రావట్లేదు, గమనించారా. ప్రింట్ ప్రియోలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దాంట్లో ఇక్కడ టైప్ చేసాం కాబట్టి వచ్చింది, సెకండ్ పేజ్కి వెళ్ళేసరికి కనబడట్లేదు. అయితే మనం ఇక్కడ కూడా కనబడాలి అన్నప్పుడు కొంత తెలియక ఏం చేస్తుంటారంటే దీన్ని కాపీ చేసేసి ఎక్కడి నుంచి అయితే మనకు కనిపించాలో ఎక్కడి నుంచి అది. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్తే
16th February అక్కడ న్యూ రో ఇన్సర్ట్ చేసేసి పేస్ట్ చేస్తుంటాం. అది రాంగ్ ప్రాక్టీస్. మళ్ళీ ఇలా అన్నిట్లో రావాలంటే ఏం చేయాలి మనము? టేబుల్లో క్లిక్ చేసి ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ప్రింట్ టైటిల్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది ఏం చేయాలి? రోస్ టు రిపీటెడ్ ద టాప్ అంటే కదా, టాప్లో రిపీట్ కావాల్సిన రోస్ ఏది అది ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫస్ట్ రో మీద క్లిక్ చేయాలి. చేసేసి ప్రింట్ ప్రివ్యూ చూడండి, వచ్చింది కదండి. ఇదైతే ఫస్ట్ రోలో ఉంది, సెకండ్లో ఇది, థర్డ్లో ఇది. ఎంత ఈజీగా ఉంది కదండి. సో ఈ మెథడ్ అనేది మర్చిపోకూడదు. సేవ్ చేద్దాం. సో ఇది మన సెకండ్ వీడియో. థర్డ్ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మనం ఫార్మాటింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇవి ఫార్మాటింగ్ ఎలా చేయాలి, కరెన్సీ ఫార్మాట్ ఎలా చేయాలి ప్రైసెస్ అండ్ టోటల్స్కి. ఓకే, ఫిల్టరింగ్ ఎలా చేయాలి, డేట్, ప్రోడక్ట్, సేల్స్ అమౌంట్కి, బార్ చార్ట్ ఎలా యూస్ చేయాలి, లైన్ చార్ట్ ఎలా యూస్ చేయాలి దీనిపైన. ఓకే, అండ్ బై మంత్ ఎలా చూసుకోవాలి మనం సేల్స్ అనేది, ఈ రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలంటే మనం నేర్చుకుందాం. ఓకేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాగా ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.